కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెలంగాణ తెలంగాణ భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు మా సోదరులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఒక 4 అంశాల మీద మాట్లాడదలుచుకున్నాం. భారత రాష్ట్రం పక్షాన నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కులగణన మీద మాట్లాడుతూ అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన దాని గురించి ఒకటి, రెండవది కేంద్ర మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు కేటీ రామారావు గారిని ఉద్దేశించి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే గత 2 నెలల నుండి సిరిసిల్లలో రాజన్న సిరిసిల్ల జిల్లా పాలనాధికారిని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు చేయిస్తూ ఉన్న అక్రమ అరెస్టులను, రైతులను ఇబ్బందులు పాలు చేయడాన్ని, ప్రజలను ఇబ్బందుల పాలు చేయడాన్ని బీఆర్ఎస్ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఇవి ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలకు సంబంధించి ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధపడి వైఆర్ఎస్ పార్టీ సిద్ధమని చెప్పేసి తెలియజేయడానికి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నిన్న హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక డిసెంబర్ 9 తర్వాత అని చెప్పేసి అన్ని రకాల హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి 420 అనే ఆ చీటింగ్ నెంబరే ఆశ్చర్యపోయే విధంగా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వ్యక్తి, రుణమాఫీ ఇచ్చిన అని చెప్పేసి సంబరాలు చేసుకొని 35,000 కోట్లు చేసినామని చెప్పేసి తీరా చేసిన దాంట్లో సగం 17,000-18,000 కోట్లు కూడా ఇవ్వలేదు. రైతు బంధును ఇలా రైతులందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయాన్ని పండగగా చేసుకుంటుంటే, ఇలా వ్యవసాయ పనులను మొదలుపెట్టగానే రైతు బంధు ఆనందంగా తీసుకునే రోజుల నుంచి ఎదురు చూడంగా కూడా పావుల మందికి రైతులకు కూడా ఇలా రైతు బంధు పడ్డ దాఖలాలు లేవు. రైతులు తీవ్రంగా వ్యతిరేకతతో ఉన్నారు. అన్నింటికీ డిసెంబర్ 9 చెప్పినారు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి రైతుల చేతిలో సమాధి కట్టేది కూడా డిసెంబర్ 9 అయితే కావచ్చు భవిష్యత్తులో అని చెప్పేసి నేను అంటా ఉన్నాను. ఏ కార్యక్రమం అయినా చిల్లర మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి, చిల్లర భాషను ఉపయోగించే రేవంత్ రెడ్డి, కులగణన మీద కూడా నేను ఒక గొప్ప కార్యక్రమం చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర బీసీ ప్రజానీకానికి అని చెప్పిన రేవంత్ రెడ్డి కులగణన సరిగా చేయక గడిచిన 10 ఏళ్లలో అగ్రవర్ణాలు ఓసీలేమో గణనీయంగా 5% పెరిగితే బీసీలు 8-10% ఎట్ట తగ్గుతారో మరి మేధావులకు ఇలా ప్రజానీకానికి చెప్పే బాధ్యత ఉన్నది. అన్ని మోసపు కార్యక్రమాలే. ఇలా దానిలో భాగంగా కులగణన పేరు మీద ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన గొప్ప చీటర్, గొప్ప 420 రేవంత్ రెడ్డి. నిజంగా ఏదైతే కులగణన చేసినామో చేసిన వివరాలను అన్నింటిలో కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో, అన్ని వార్డు కార్యాలయాల్లో, రాష్ట్రమంతటా కూడా నువ్వు ప్రకటించి నిష్పక్షపాతంగా నువ్వు చేసిన వివరాలను అన్నింటిలో కూడా డిస్ప్లే చేసినట్టయితే, ప్రజలకు తెలియజేసినట్టయితే నువ్వు నిష్పక్షపాతంగా నువ్వు చేసిన కులగణన వాస్తవం అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజానీకం ఒప్పుకుంటారు.
అంతేగాని బీసీల జనాభాను తగ్గించి చూపే విధంగా ఆయన ఏమంటాడంటే, నిజంగా నేను మా సామాజిక వర్గాన్ని నేను పెంచి చూపెట్టుకుంటున్నా, అయితే 5% ఎందుకు చూపెట్టుకుంటా, 20% వేస్తా ఓసీల జనాభా అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా బీసీల జనాభా తగ్గించి ఆయన సామాజిక వర్గం ఏదైతుందో మరియు ఇతర అగ్రవర్ణ సామాజిక వర్గాలు ఏవైతున్నాయో వాటి జనాభాను గణనీయంగా పెంచి చూపించిన మోసపు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. అలాగే కానీ అనేక హామీలు ఇచ్చి అవి పూర్తి చేయలేక గత ప్రభుత్వం మీద నిందలేస్తూ కాలం వెల్లదీస్తూ బయటకు వచ్చే ప్రజాక్షేత్రంలో చీత్కారాలు తప్పై ప్రజల చేతిలో ఆయనకు అవమానాన్ని తప్పదని చెప్పేసి ఆయనకున్న మహల్ అదేంటి ఆ రాజమహల్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి బయటకు వెళ్తలేడు, ప్యాలెస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అదే ఆయనకు ఒకడు అల్పడైతే ఈ రాష్ట్రంలో ఇంకోటి దాపడ. కరీంనగర్ ఎంపీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ఒకటే, ఇద్దరు మాట్లాడే భాష ఒకటే భాష, చిల్లర భాష, నీచమైన భాష, ఇద్దరికీ చదువు రాదు, ఇద్దరికీ సంస్కారం లేని వ్యక్తులే. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తే తెలంగాణ సాధించిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సాధించిన నాయకులుగా గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేసి ఈ రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలో ప్రముఖ పాత్ర పోషించే విధంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దితే ఇలా కేటీ రామారావు గారిని ఉద్దేశించి చిల్లర మల్లర మాటలు మాట్లాడిన బండి సంజయ్ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంటు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటిని నెరవేర్చి ఈ దొంగ హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో నిలదీసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే దిశలో నువ్వు ప్రజాక్షేత్రంలో బీజేపీ పార్టీ తరఫున కొట్లాడినట్టయితే నిన్ను ప్రజలు స్వాగతిస్తారు. కానీ నువ్వు వారాలు తిథులు చెప్పే మనిషిగా ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ప్రజలకు సంబంధించిన అవసరాలు ఏంటియో తెలియదు. మరి ఇలా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికే కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు ఎన్ని పెండింగ్ ఉన్నాయి, నవోదయ పాఠశాలలు ఎందుకు రావడం లేదు, కేంద్రీయ విద్యాలయాలు ఎందుకు రావడం లేదు, హైదరాబాద్కు ఐఐఎం ఎందుకు రావడం లేదు, అనేక పరిశ్రమలకు మరి రాయితీలు ఎందుకు రావడం లేదు, కొత్త జాతీయ రహదారులు ఎందుకు రావడం లేదు, తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు రావడం లేదు, వీటన్నిటి మీద శ్రద్ధ లేదు నీకు. ఇయ్యలే వారం, రేపే వారం, ఎల్లుండే వారం నువ్వు పాన్పరాగ్, ఆయన కిల్లి బాబత్, కేవలం తిట్లే దండకంగా ఒక తిట్ల భాషనే మీరు ఒక సంస్కృతిగా లేకపోతే మీకు ఒక లాంగ్వేజ్గా ఏర్పాటు చేసుకొని ఇలా ఈ రాష్ట్రంలో అడ్డదారిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మరో దారిలో నువ్వు ఎంపీగా కేంద్ర మంత్రి కావచ్చు. కానీ ఇలా ప్రజల మనసులను గెలుచుకొని ప్రజల మన్నలను పొందిన కేటీ రామారావు గారికి ఓటుకి కూడా మీరిద్దరు సరిపోరని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అభివృద్ధియే ఎజెండాగా, ఈ రాష్ట్ర ప్రగతియే ధ్యేయంగా, ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఈ రాష్ట్ర ప్రజల ప్రగతి కోసం ఏం చేయాలని చెప్పేసి దశాబ్దం కాలం పాటు అహర్నిశలు శ్రమించి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అనేక రంగాల్లో నెంబర్ 1 ర్యాంకును అందుకొని అనేక అవార్డులను అందుకొని ఇలా అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, ఇలా రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఐటీ పాలసీ కావచ్చు, ఏ పాలసీలోనైనా కానీ
భారతదేశంలో అనేక రాష్ట్రాలతో పోటీపడి కొత్త రాష్ట్రమైనా కానీ తెలంగాణ రాష్ట్రం అవార్డులు గెలుచుకుందనంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని ఆనాటి మంత్రివర్గం ముఖ్య భూమిక పోషించిన మంత్రి, 2 సార్లు మంత్రిగా పనిచేసి ఈ రాష్ట్ర ప్రగతి ముఖ చిత్రాన్ని మార్చిన నాయకుడు కేటీ రామారావు గారు, అట్లాగే హరీష్ రావు గారు, ఇతర మంత్రివర్గ సహచరులు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలిపితే అడ్డమైన హామీలు ఇచ్చి నీ ముఖం చూసి ఎవడు ఓటేయలేదు, మోడీ ముఖం చూసి నువ్వు గెలిస్తే, అడ్డగోలు హామీలతోని రేవంత్ రెడ్డి గెలిస్తే మీరిద్దరూ భుజం భుజం కలుపుకొని వెనుకకెళ్ళి చేయగలుపుకుంటా ముంగటి నుంచి ఇద్దరికి పడనట్టుగా యాక్షన్ చేస్తూ తెలంగాణ ప్రజలకు మీరు చేసే డ్రామాలు, మీరు చేసే యాక్షన్లన్నీ కూడా అర్థమవుతూ ఉన్నాయి. తప్పకుండా మీరు ఏదైతే అహంకారంతో మాట్లాడుతున్నారో, మీరు ఏదైతే ప్రజలకు రాబోయే రోజులలో నడువై ఏదైనా ప్రజలు విశ్వసించేది, ఏదైనా ప్రజలు స్వాగతించేది, ఆహ్వానించేది ప్రగతిని, అభివృద్ధిని, నిర్మాణాత్మక కార్యక్రమాలని, ప్రజల అవసరాలు గుర్తించి, ప్రజల బాగోగులు, ప్రజల సంక్షేమాన్ని గుర్తించి పనిచేసే నాయకులను, పనిచేసే ప్రభుత్వాన్ని, పనిచేసే పార్టీని మాత్రమే ఆదరిస్తారు. కానీ అడ్డగోలుగా మాట్లాడి ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే అది చెప్పి దేవుని పేరు చెప్పి ఓట్లు వేసుకుంటాడు ఒకరు, అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకుంటాడు ఇంకొకరు. అయితే అడ్డదారిలో అధికారంలోకి వచ్చి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన మీరిద్దరు కూడా భవిష్యత్తులో ఇదే ప్రజల చేతిలో చీత్కరింపబడతారు, ఇదే ప్రజల చేతిలో శిక్షింపబడతారని చెప్పేసి పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం.